నమస్కారం ఏరువాక బులెటిన్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నేల అవసరం లేకుండానే పంటల సాగు, నాణ్యమైన దిగుబడులను అనుసరించి చూడు. వరి పంటల్లో అనుసరించవలసిన యాజమాన్య పద్ధతులు, చీడపీడలను నివారించుకోవడానికి తీసుకునే జాగ్రత్తలు. టమాటా సాగులో పాటించవలసిన సూచనలు, ఏడాది పొడుగునా పండించుకునే అవకాశాలు. గులాబీ తోటల పెంపకం ఎంతో లాభదాయకం. మెలకువలు పాటించి సాగు చేస్తే ఆనందదాయకం. మొక్కలు పెంచాలంటే సారవంతమైన నేల కావాలి. అప్పుడే ఏ పంటనైనా పండించవచ్చు. అయితే నేల లేకుండానే పంటను పండించుకోవచ్చు. మృత్తిక అందించే న్యూట్రియంట్స్ని యాంత్రికంగా అందిస్తే చిరు పంటలను సాగు చేసుకోవచ్చు. వినడానికి నమ్మశక్యంగా లేకున్నా అది అక్షరాల సాధ్యమే. పొలాలు చేలు లేకుండా కొన్ని పంటలను పండించుకోవడానికి వీలుంది. గ్రీన్ హౌస్లోనే అది సాధ్యమవుతుంది. పంటలకు 2 రకాల ధాతువులు అవసరం ఉంటుంది. ఒకటి మ్యాక్రో న్యూట్రియంట్, రెండవది మైక్రో న్యూట్రియంట్స్ అంటే సూక్ష్మ ధాతువులు. ఇవి చాలా తక్కువ స్థాయిలో అవసరం ఉంటాయి. మ్యాక్రో న్యూట్రియంట్స్ అంటే పెద్ద మొత్తంలో అవసరమైన నత్రజని, భాస్వరం, పొటాష్ వంటివి. మొత్తానికి 9 రకాల ధాతువులు మొక్కలకు అవసరమని పరిశోధనల్లో తేలింది. 2 రకాల పోషకాలను మొక్కలకు కృత్రిమంగా అందిస్తే అవి అనుకున్న దిగుబడినిస్తాయి. అయితే నేలలో ఉన్న పోషకాలు నీటిలో కరిగే గుణం ఉన్నవే. ఇవి నీటిలో కరిగినప్పుడు వేర్లు వీటిని గ్రహించి మొక్కకు అందిస్తాయి. పోషకాల వల్ల మొక్కలు పెరుగుతాయి. అంటే మొక్కకు నీటి ద్రావణం నుంచి ధాతువులు అందుతున్నాయన్నమాట. నేల లేకుండానే గ్రీన్ హౌస్లో పంట వాతావరణాన్ని కల్పించి మొక్కలను పెంచడానికి వీలవుతుంది. వాటర్ సొల్యూషన్ వల్ల ఇది సాధ్యమవుతుంది. దీనికి మట్టితో పని లేదు. యంత్రాల సహాయంతో మొక్కలను పెంచవచ్చు. ఈ పద్ధతిలో మనం కూరగాయలు పండించుకోవడానికి వీలవుతుంది. ఇప్పటికే కొందరు ఈ ప్లాంట్లు ఏర్పాటు చేసుకుని కూరగాయలు సాగు చేస్తున్నారు. హైడ్రో ఫార్మింగ్ వల్ల కొన్ని ఉపయోగాలున్నాయి. ఈ పద్ధతి వల్ల మొక్కల వేర్లకు అవసరమైనంత ఆక్సిజన్ని నిరంతరంగా అందుబాటులోకి తేవచ్చు. నేలలో సాగు చేసే పంటకు ఆక్సిజన్ కొరత వచ్చే అవకాశం ఉంటుంది. ఇక చాలినంత నీటిని అందించడానికి వీలవుతుంది. మొక్కకు అవసరం లేని నీటిని తిరిగి ఉపయోగించుకోవచ్చు. అవసరమైనప్పుడు మొక్కలకు తిరిగి అందించవచ్చు. మృత్తికలో పంటలు సాగు చేస్తున్నప్పుడు కొంత నీరు వృధా అయ్యే అవకాశం ఉంది. కానీ హైడ్రో ఫార్మింగ్లో నీరు వృధా అయ్యే అవకాశమే ఉండదు. అంతేకాకుండా వేర్లకు విష పదార్థాలు సోకే అవకాశం కూడా ఉండదు. ఇటువంటి పద్ధతిని అమెరికాలో 1940లో ఆచరించారు. తొలిసారి వేక్ ఐలాండ్పై ఈ పద్ధతిలో కూరగాయలు పండించారు. పాన్ అమెరికన్ ఎయిర్లైన్స్ ప్రయాణికుల కోసం ఇక్కడ కూరగాయలను సాగు చేస్తారు. ఇక్కడ అసలు నేల ఉండదు, అంతా రాయిపరుచుకుని ఉంటుంది. అక్కడ అమెరికా విమానం హాల్టింగ్ ఉంది. పసిఫిక్ మహాసముద్రంలోని ఈ దీవిలో రసాయనాల సాయంతో కృత్రిమంగా కూరగాయలను సాగు చేశారు. ఈ పద్ధతి వల్ల నేల అవసరం ఉండదు. కాబట్టి ఎన్ని పంటలనైనా ఈ విధానంలో సాగు చేసుకోవచ్చు. అయితే ప్రధాన ఆహార పంటలు సాగు చేయడం మాత్రం వీలు కాదు. అంతరిక్షంలో సైతం హైడ్రోఫోనిక్ పద్ధతిలో సాగు చేయడానికి నాసా ప్రయత్నాలు ప్రారంభించింది. అక్కడ ఈ విధానంలో సాగు విజయవంతమైతే అన్ని రకాల పంటలను పండించడానికి ప్లాన్ చేస్తోంది. వరిలో సాధారణంగా వచ్చే సమస్యలను అధిగమించితే మనం ఆశించిన దిగుబడులను సాధిస్తాం. చీడపీడలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా తాటాకు తెగులు, బ్యాక్టీరియా ఎండాకు తెగులు వంటివి రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలేమిటో ఇప్పుడు చూద్దాం. వరి సాగులో వచ్చే సాధారణ తెగుళ్ల పట్ల మనం అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా తాటాకు తెగులు వచ్చినప్పుడు దాని నివారణకు తగిన చర్యలు తీసుకోవాలి. విత్తన సిద్ధు చేసి పంటను సాగు చేసిన అంతకుముందు నేలలో ఉన్న శిలీంధ్రాల వల్ల కొన్నిసార్లు సమస్యలు తలెత్తవచ్చు. వాటిలో తాటాకు తెగులు ఒకటి. ఈ సమస్య వచ్చినప్పుడు మొక్కలను గమనించితే ఆకు 2 పొరల మధ్యలో పచ్చని పదార్థాన్ని తీసివేయడం వల్ల ఆకులపై తెల్లని మచ్చలు ఏర్పడతాయి. క్రమంగా ఆకులు ఎండిపోతాయి.
ఈ లక్షణాలు గమనించినప్పుడు దీని నివారణకు ప్రోఫినోఫాస్ 2 మిల్లీలీటర్లు లేదా మోనోక్రోటోఫాస్ 1.6 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలి. వరి మొక్కలో వెన్ను అభివృద్ధి చెందుతున్న దశలో కంకినల్లి తెగులు వచ్చే అవకాశం ఉంది. ఈ తెగులును గుర్తించాలంటే పైరును గమనించాలి. మొక్క పూలలోని అండాశయాన్ని, పొప్పుడిని నాశనం చేస్తాయి. దీనివల్ల తాలుగింజలు ఏర్పడతాయి. ఈ పురుగులను తొందరగా గమనించితే నష్టాన్ని నివారించుకోవచ్చు. దీని నుంచి బయటపడడానికి ప్రోఫినోఫాస్ 2 మిల్లీలీటర్లను 1 లీటరు నీటిలో కలిపి అంకురం ఏర్పడే సమయంలో పిచికారీ చేయాలి. వరి అగ్గి తెగులు సమస్య కూడా వస్తుంది. ఆకుపై నూలుకండే ఆకారంలో గోధుమ రంగు మచ్చలు ఏర్పడతాయి. చివరి ఆకుల వరకు పూర్తిగా ఎండిపోయి తగలబెట్టినట్టు ఆకులు కనబడతాయి. పైరు పూత దశలో వెన్ను, మెడ భాగంలో ఈ తెగులు సోకితే మొక్క మెడ విరిగి తాలు గింజలు ఏర్పడతాయి. దీనివల్ల పంట చాలా వరకు నష్టపోతాం. ఈ తెగులు నివారణ కోసం అగ్గి తెగులు తట్టుకునే వరి వంగడాలను ఎంచుకోవాలి. ఒకవేళ ఈ తెగులు కనిపించినప్పుడు 1.5 మిల్లీలీటర్ల ఐసోప్రోథియోలైన్ 1 లీటరు నీటిలో కలిపి పైరుపై పిచికారీ చేయాలి. వరిలో వచ్చే మరో తెగులు బ్యాక్టీరియా ఎండాకు తెగులు. ఈ తెగులు సోకినప్పుడు ఆకుల అంచు వెంబడి పసుపు రంగుల మచ్చలు ఏర్పడతాయి. క్రమంగా ఆకులు పూర్తిగా ఎండిపోతాయి. ఈ తెగులును అరికట్టడానికి తెగులును తట్టుకునే వరి రకం వంగడాలను ఎంచుకోవాలి. సిఫారసు చేసిన నత్రజని ఒకేసారి వేయకుండా తక్కువ మోతాదులో ఎక్కువసార్లు వేయాలి. సాధారణంగా వచ్చే మరో తెగులు పాము పొడ తెగులు. పిలకలు పెట్టే దశ నుంచి చివరి దశ వరకు ఈ తెగులు ఆశించే అవకాశం ఉంది. మొక్కల కింద భాగంలో ఆకులపై గోధుమ రంగు మచ్చలు ఏర్పడతాయి. ఇవి క్రమంగా పెరిగి పాము పొడ వంటి మచ్చలుగా మారుతాయి. ఈ తెగులు ఎక్కువైతే పైరు పూర్తిగా ఎండిపోతుంది. దిగుబడి పూర్తిగా నష్టపోతాం. ఈ తెగులు నుంచి బయటపడాలంటే 1 మిల్లీలీటర్ పొఫికెనజాల్ని లీటర్ నీటి వంతున కలిపి పిచికారీ చేయాలి. లేదా 2 మిల్లీలీటర్ల హెక్సాకొనజాల్ 1 లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలి. అన్ని కూరల్లో వేసుకునే టమాటా సాగు ఎంతో లాభాన్ని ఇస్తుంది. సాగుబడిలో మెలకువలు పాటిస్తే మంచి దిగుబడులు సాధించవచ్చు. 100 రోజుల నుంచి 130 రోజుల్లోనే పంట చేతికి వస్తుంది. ఏడాది పొడుగునా పండించుకోగలిగిన కూరగాయ కావడం వల్ల ఏడాది పొడుగునా లాభాలు పొందవచ్చు. దాని సాగు బాగోగులను ఇప్పుడు చూద్దాం. ఏడాది పొడుగునా సాగు చేసి లాభాలు పొందడానికి అవకాశం ఉన్న కూరగాయ టొమాటో. దీన్ని వర్షాకాలంలో సాగు చేస్తున్నప్పుడు తగినన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. సరైన సమయంలో సరైన చర్యలు తీసుకుంటే అనుకున్న పంట అనుకున్న సమయంలో అందివస్తుంది. వర్షాకాలంలో 60 × 45 సెంటీమీటర్లు, శీతాకాలంలో 60 × 60 సెంటీమీటర్లు, అదే వేసవిలో 45 × 30 సెంటీమీటర్ల దూరం ఉండేటట్టు మొక్కలను పెంచాలి. చివరి దుక్కిలో ఎకరకు 6 నుంచి 8 టన్నుల పశువుల ఎరువును వేయాలి. ఈ పంటలో చీడపీడలను అరికట్టడానికి కొన్ని సూచనలు పాటించాలి. పంటకు మధ్య పంట మార్పిడి విధానాన్ని అవలంబించాలి. ఫ్రెంచి చిక్కుడు పంటతో పంట మార్పిడి చేస్తే బ్యాక్టీరియా, ఎండు తెగులు వచ్చే అవకాశాలు కొంతవరకు తగ్గిపోతాయి. ఆవాలు, బంతి, ధాన్యపు పంటలతో పంట మార్పిడి చేసినప్పుడు నున్నెలి పురుగు ఉధృతి తగ్గిపోతుంది. కిలో విత్తనానికి 3 గ్రాముల థైరం, ఆ తర్వాత 8 గ్రాముల ట్రైకోడెర్మా కల్చర్తో విత్తన శుద్ధి చేయాలి. వేసవిలో దుక్కులు లోతుగా దున్నడం వల్ల నేలలో నిద్రావస్థలో ఉన్న పురుగులు చనిపోతాయి. పొలం చుట్టూ జొన్న లేదా సజ్జ పంటలను అడ్డు పంటగా వేయడం వల్ల రసం పీల్చే పురుగుల ఉధృతి తగ్గిపోతుంది. టొమాటోలో ఆకు ఎండు తెగులు, వైరస్ తెగులు కొంతవరకు తగ్గుతుంది. తోటలో అక్కడక్కడ ఎకరాకు 4 పసుపు రంగు పూసిన రేకులకు
ఆముదం లేదా గ్రీస్ పూసి పెట్టాలి. దీనివల్ల తెల్లదోమ వీటికి ఆకర్షింపబడి చనిపోతాయి. అలాగే ఎకరాకు 4 లింగాకర్షక బుట్టలు పెడితే శనగపచ్చ పురుగు, రబ్బరు పురుగుల ఉనికిని తెలుసుకోవచ్చు. ఎర్ర పంటగా బంతి మొక్కలను నాటుకోవాలి. పూత దశకు ముందుగా ఎకరాకు 20,000 ట్రైకోగామా బదనికలను వారానికి ఒకసారి వంతున 6 వారాలు విడుదల చేయాలి. 250 లార్వాలకు సమానమైన వైరస్ ద్రావణాన్ని 2 సార్లు 10 రోజుల వ్యవధిలో సాయంత్రం వేళలో పిచికారీ చేయాలి. దీనివల్ల పొగాకు, లద్దె పురుగు, శనగపచ్చ పురుగులకు చెక్ పెట్టవచ్చు. పంటకు ఆశించిన పురుగును బట్టి తగిన వైరస్ ను ఎంపిక చేసుకోవాలి. చేనులో ఎకరానికి 20 పక్షి స్థావరాలను ఏర్పాటు చేసుకుంటే పురుగులను అవి తిని పంటను కాపాడుతాయి. మొక్క పెరుగుదల దశలో ఉన్నప్పుడు 30 రోజుల నుంచి పూత దశ వరకు 5 కిలోల వేప గింజల పప్పును 100 లీటర్ల నీటిలో కలిపి 15 రోజుల తేడాతో పిచికారీ చేయాలి. బ్యాక్టీరియా, ఎండు తెగులు ఉన్న చోట ఎకరాకు 6 కిలోల బ్లీచింగ్ పౌడర్ని నాటడానికి ముందు భూమిలో వేయాలి. బ్యాక్టీరియా తెగులు నివారణకు నాటే ముందు నారును స్ట్రెప్టోస్లోక్లిన్ ద్రవణంలో ముంచి ఆ తర్వాత నాటుకోవాలి. డైమిథోయేట్ లీటర్ నీటిలో 2 మిల్లీలీటర్లు కలిపి పూత సమయం నుంచి పిచికారీ చేయాలి. ఏరువాకలో ఇప్పుడు చిన్న విరామం. ఏరువాకకు తిరిగి స్వాగతం. తమలపాకుల పెంపకం వ్యవసాయంలో ఎంతో కలిసి వచ్చే సాగు. తమలపాకులకు ఎప్పుడూ డిమాండ్ ఉండనే ఉంటుంది. నిత్య జీవితంలో తమలపాకులకు ఎంతో ప్రాధాన్యం ఉంది. కాబట్టి దీన్ని పండించే రైతులు ఏనాడు నష్టపోరు. తమలపాకులు మన జీవితంతో పెనవేసుకుపోయాయి. ఏ శుభకార్యం తలపెట్టినా తమలపాకులు ఉండాల్సిందే. అది పెళ్ళైనా పేరంటమైనా తమలపాకు తప్పనిసరి. దీనికి సున్నం కాసు రాసుకుని వక్కతో కలిపి తింటే ఆ మజానే వేరుగా ఉంటుంది. తమలపాకులకు మార్కెట్లో అందుకే ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. దీన్ని సాగు చేసుకుంటే మంచి లాభాలు రావడం ఖాయం. ఈ సాగులో కొన్ని మెళుకువలు పాటిస్తే అధిక దిగుబడి సాధించవచ్చు. ఈ పంట తీరు ఏమిటో పరిశీలిద్దాం. సంవత్సర వర్షపాతం 750 నుండి 1500 మిల్లీమీటర్లు ఉండి 10 నుంచి 40 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు ఉండే ప్రాంతాలు తమలపాకు సాగుకు అనుకూలంగా ఉంటాయి. నీరు ఇంకే సారవంతమైన ఎర్రగరప నేలలు కూడా ఈ సాగుకు పనికి వస్తాయి. క్షార గుణాలుండి మురుగునీరు పోని నల్ల భూములు సాగుకు పనికిరావు. తమలపాకు తీగలకు ఎక్కువ కవటలు ఉండి అధిక దిగుబడినిచ్చే కపూరి రకాలను పండిస్తున్నారు. మే, జూన్ మాసాల్లో భూమిని బాగా దున్ని సమం చేసుకోవాలి. ఎకరాకు 16 నుంచి 20 కిలోల అవిసె విత్తనాలను సాలుకు 1 మీటర్ దూరంలో ఉంచి సాలులో ఒత్తుగా విత్తాలి. అవిసె విత్తనాలను ఉత్తరం, దక్షిణం దిక్కులో మాత్రమే విత్తుకోవాలి. విత్తిన 2 నెలల తర్వాత సాళ్ల మధ్య మట్టిని చెక్కి అవిసె మొదళ్ల దగ్గర వేసి కయ్యలు చేసుకోవాలి. ఈ కయ్యల దగ్గర 50 సెంటీమీటర్ల లోతు, 20 సెంటీమీటర్ల పొడవు, 10 సెంటీమీటర్ల వెడల్పు గల గుంతలను తవ్వుకోవాలి. ఇవి 20 సెంటీమీటర్ల ఎడం ఉండే విధంగా తయారు చేసుకోవాలి. ఎకరాకు 20,000 తమలపాకుల తీగలను నాటుకోవాలి. తీగలను నాటే ముందు 0.5% బోర్డో మిశ్రమం, 250 ppm స్ట్రెప్టోసైక్లిన్ మిశ్రమంలో 10 నిమిషాలు శుద్ధి చేసుకుని నాటుకోవాలి. విత్తనపు తీగను ఆరోగ్యవంతమైన తోట నుంచి సేకరించుకోవాలి. నాటడానికి ముందు నీరు పెట్టే కాలువలు, మురుగునీరు పోయే కాలువలను ఏర్పాటు చేసుకోవాలి. తీగ నాటిన రోజు నుంచి 3 రోజుల వరకు 2 పూటలా నీరు కట్టాలి. ఆ తర్వాత రోజు మార్చి రోజు 3 సార్లు సాయంత్రం వేళ నీరు పెట్టాలి. తర్వాత 10 రోజులకోసారి ఒక తడి వంతున నీరు పెట్టాలి. చిగురించిన తీగలను పెరగడం ప్రారంభమైన 15 రోజులకు జమ్ముతో అవిసె మొక్కలను కట్టిపాకించాలి. ఈ పనిని 15 లేదా 20 రోజులకు ఒకసారి చేయాలి.
వేగంగా వీచే గాలులకు అవిసె మొక్కలు జరిగే ప్రమాదం ఉంటుంది. కాబట్టి వీటిని ఒకదానికొకటి తాడుతో కట్టి సాలు చివర నాటిన వెదురుగడులకు కట్టాలి. సరిపడేంత వెలుతురు, నీడ ఉండే విధంగా అవిసె కొమ్మలను కత్తిరించుకోవాలి. తెగులు సోకిన ఆకులను, తీగలను ఎప్పటికప్పుడు ఏరివేసి కాల్చివేయాలి. 2 సంవత్సరాలకు ఒకసారి మొక్కజొన్నతో పంట మార్పిడి చేయాలి. తమలపాకు తీగ నాటే ముందు దుక్కిలో ఎకరాకు 40 కిలోల భాస్వరం, 40 కిలోల పొటాష్ వేయాలి. తీగ నాటిన 2 నెలల నుంచి నత్రజనిని వేపపిండి, యూరియా 1:1 సంవత్సరానికి 4 నుంచి 6 దఫాలుగా వేసుకోవాలి. ఎకరాకు 1 టన్ను వంతున జిమ్సన్ వేసుకోవాలి. నాటిన 2 నెలలకు ఆకులు కోతకు వస్తాయి. తర్వాత ప్రతి నెల ఆకులను ఇనుపగోరు సహాయంతో కోయాలి. మొదటి సంవత్సరంలో తోట నుంచి ఎకరాకు 30 నుంచి 40 పంతాల దిగుబడి వస్తుంది. పంతం అంటే 100 ఆకులు. 2వ సంవత్సరంలో 40,000 పంతాల దిగుబడి వస్తుంది. ఏప్రిల్, మే మాసాలకు తమలపాకు తీగలు 4 నుంచి 5 మీటర్ల ఎత్తు పెరుగుతాయి. అప్పుడు ఆకులు కోయడం కష్టమవుతుంది. అంతేకాకుండా వేసవిలో వచ్చే గాలులకు తీగ బరువుకు తోటలు పడిపోతాయి. కాబట్టి తీగను అవిసెకాండం నుంచి వేరు చేసి కింద ఉన్న ఆకులు, కొమ్మలు తీసివేయాలి. ఆ తర్వాత తీగను చుట్టగా చుట్టిన భాగాన్ని భూమిలో పాతి అవిసెకాండపు మొదలకు కట్టాలి. చివరి 50 సెంటీమీటర్ల తీగ భాగాన్ని అవిసె మొక్కకు కట్టి పాకనీయాలి. దీన్ని దింపకం అని పిలుస్తారు. తమలపాకు సాగులో కొన్ని సమస్యలుంటాయి. ఈ తీగకు పొగాకు లద్దె పురుగు ఆశించే అవకాశం ఉంది. దీనివల్ల ఆకులపై రంధ్రాలు ఏర్పడతాయి. ఈ పురుగుల నివారణకు అక్టోబర్, నవంబర్ నెలల్లో వేప నూనె 5 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి కోతకు వచ్చిన ఆకులు కోసిన తర్వాత పిచికారీ చేయాలి. తమలపాకులను అగ్గిపురుగు ఆశిస్తుంది. ఇది ఆకుల నుంచి రసం పీల్చడం వల్ల ఆకులపై కాలిన మచ్చలు ఏర్పడతాయి. ఈ సమస్య వచ్చినప్పుడు 1 లీటర్ నీటిలో కార్బనిల్ 50% పొడి 2 గ్రాములు కలిపి కోతకు వచ్చిన ఆకులు కోసిన తర్వాత మిశ్రమాన్ని పిచికారీ చేయాలి. తమలపాకుని తెల్ల నల్లి కూడా ఆశించే అవకాశం ఉంది. ఇది ఆకుల అడుగు భాగంలో చేరి రసం పీల్చుతుంది. దీంతో ఆకులు ముడతపడిపోతాయి. ఎర్రనల్లి ఆశించినప్పుడు ఆకులు అడుగు భాగంలో ఎరుపు లేదా గోధుమ రంగు మచ్చలు కనిపిస్తాయి. ఈ జాగ్రత్తలు పాటిస్తే ఆశించిన తమలపాకుల దిగుబడి వస్తుంది. నాణ్యమైన పంట దక్కుతుంది. గులాబీని చూస్తుంటే మనసు దూది పింజలాగా తేలిపోతుంది. పూలెన్ని ఉన్నా గులాబీ ముందు బలాదూరే. దాని అందాన్ని చూసి కవులు కమనీయమైన పాటలెన్నో రాశారు. నిజానికి పువ్వులన్నింటిలో రాణి పువ్వు ఎవరంటే ఇంకా చెప్పాలా, గులాబీ పువ్వే. అందానికే అందం తెచ్చే గులాబీల రంగులు ఎన్నెన్నో. ఈ పూలను సాగు చేసుకుంటే ఎంతో లాభం. అంతేకాదండి, చెప్పలేని ఆనందం కలుగుతుంది. గులాబీ తోటలు పెంచిన వారికి ఆదాయాన్ని తెచ్చిపెడుతుంది. గులాబీని పెంచడంలో ఎంతో ఆనందం కూడా ఉంటుంది. చూపురులను కట్టిపడేసే అందాలు గులాబీ సొంతం. మరే ఇతర పూలకు లేని సొగసు రోజ్లో ఉంటుంది. అమ్మాయిలను గులాబీతో పోల్చడం దాని నాజూకుతనం వల్లే. ఓహో గులాబీ బాలా అని ఓ సినీ కవి పాటనే రాశారు. గులాబీలో ఉన్నన్ని వెరైటీలు మరే పూలలో కనబడవు. సప్తవర్ణాల్లోనూ గులాబీ పూస్తుంది. రంగుల కలయికతోనూ అలరిస్తుంది. రకరకాల వర్ణాలు సొంతం చేసుకున్న గులాబీ ఎన్నో అందాలను తనవి చేసుకుంది. అందుకే గులాబీని రాణి పువ్వుగా వ్యవహరిస్తారు. గులాబీని వాణిజ్యపరంగా సాగు చేయడానికి ఫామ్ హౌజులు లేదా బయటి ప్రదేశాలు పనికి వస్తాయి. గులాబీలో ఎన్నో రకాలు అందుబాటులో ఉన్నాయి. హైబ్రిడ్ టీస్ రకం పెద్ద పరిమాణంలో ఉంటుంది. కొమ్మకి ఒక్కటిగా పూస్తాయి. వీటిలో గ్లాడియేటర్, అమాలియా, రక్తిమా, పింక్ ప్యాంథర్, ఆదిత్య, మదర్ తెరీసా వంటి రకరకాలు అందుబాటులో ఉన్నాయి. రోజాలో మరో రకం ఫ్లోరిబాండస్. ఇది మధ్యంతర సైజులో గుత్తులుగా పూస్తుంది. ఇవి ఎక్కువ రోజులుంటాయి.
వీటి రకాలు చాలా ఉంటాయి. ల్యూటిన్, రెడ్ ట్రెంప్, వైట్ గోల్డ్, ఆకాశ్ దీపు వంటివి అందుబాటులో ఉన్నాయి. గులాబీలో మరో హైబ్రిడ్ మినియేచర్. దీని మొక్క చిన్నదిగా చిన్న ఆకులు కలిగి ఉంటుంది. అతి చిన్న పూలు పూస్తాయి. దీనిలో కొన్ని రకాలను మనం సాగు చేసుకోవచ్చు. దీనిలో పింక్ స్ప్రే, నర్తకి, ప్రీతి, బేబీ చాక్లెట్ ఉంటాయి. పాలియాంథస్ రకాలు చిన్న చిన్న పూలను వేసవిలో ఇస్తాయి. ఈ రకం మొక్కలు హెడ్జింగ్ కు అనువైనవి. తీగ గులాబీ మొక్కలు తీగలుగా పెరిగి పూలు చిన్నవిగా గుత్తులుగా పూస్తాయి. గులాబీ సాగుకు సూర్యరశ్మి బాగా ఉన్న వాతావరణం అనుకూలంగా ఉంటుంది. ఉష్ణోగ్రతలోని హెచ్చుతగ్గులు పూల దిగుబడి, నాణ్యతలపై ఎక్కువ ప్రభావం చూపిస్తాయి. పగటి ఉష్ణోగ్రత 30 డిగ్రీల సెల్సియస్, రాత్రి 15 డిగ్రీల సెల్సియస్ అనుకూలంగా ఉంటాయి. 18 డిగ్రీల సెల్సియస్ దగ్గర గులాబీలో రంగు అభివృద్ధి చాలా బాగుంటుంది. గులాబీలను నీడన పడకుండా ఉండే ప్రదేశాల్లో పెంచాలి. నీడ ఎక్కువగా ఉంటే తెగుళ్ల బెడద ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా మొక్కలు సన్నగా, బలహీనంగా ఉంటాయి. గులాబీల సాగుకు తేలిక నేలలు చాలా అనువుగా ఉంటాయి. నేల ఉదజని సూచిక 6 నుంచి 6.5 వరకు ఉంటే మంచిది. బరువైన, నీరు ఇంకని నల్ల నేలలు గులాబీ సాగుకు అనుకూలంగా ఉండవు. హైబ్రిడ్ టీస్, ఫ్లోరిబండాస్ రకాలను బండింగ్ ద్వారా ప్రవర్ధనం చేస్తారు. సాధారణంగా టీ బండింగ్ పద్ధతిలో ప్రవర్ధనం చేస్తారు. మినియేచర్లు, తీగ రకాలు, రూట్ స్టాక్లను కొమ్మ కత్తిరింపుల ద్వారా వ్యాపి చేస్తారు. నేల స్వభావాన్ని, రకాన్ని బట్టి 75 నుంచి 120 సెంటీమీటర్ల ఎడంగా నాటుకోవాలి. ఎకరాకు 6 నుంచి 7,000 మొక్కలు అవసరమవుతాయి. ఈ మొక్కలను జూన్ నుంచి జనవరి వరకు నాటుకోవచ్చు. అయితే సెప్టెంబర్, అక్టోబర్ మాసాల్లో నాటుకోవడానికి ప్రాధాన్యం ఇవ్వాలి. మొక్కలను నాటిన తర్వాత కొత్త చిగుర్లు వచ్చే వరకు తేలికపాటి నీటి తడులను ఇవ్వాలి. ఆ తర్వాత అవసరాన్ని బట్టి 8 నుంచి 10 రోజుల వ్యవధితో నీటి తడులు ఇవ్వాలి. డ్రిప్ పద్ధతిలో నీటి యాజమాన్యం చేపట్టి నీటిని ఆదా చేయవచ్చు. గులాబీ పూలు కొత్త చిగుర్లపై పూస్తాయి కాబట్టి కొమ్మ కత్తిరింపులు తప్పనిసరిగా చేసుకోవాలి. సంవత్సరానికి ఒకసారి వర్షాకాలం అయిపోయిన తర్వాత అక్టోబర్, నవంబర్ నెలల్లో కొమ్మ కత్తిరింపులు చేయాలి. కొమ్మలను కత్తిరించేటప్పుడు చనిపోయిన, ఎండిపోయిన కొమ్మలను తొలగించాలి. అలాగే తెగులు సోకిన, పురుగులు ఆశించిన కొమ్మలను కూడా తీసివేయాలి. బలహీనంగా రూట్ స్టాక్ పై వచ్చే కొమ్మలను తొలగించాలి. బలంగా, ఆరోగ్యంగా ఉన్న కొమ్మలపై తగినంత ఎత్తులో వెలుపలి వైపు ఉన్న మొగ్గలకు సుమారు 5 మిల్లీమీటర్ల పైన పదునైన సికేచర్తో కొమ్మలను ఏటవాలుగా కట్ చేయాలి. కత్తిరించిన కొమ్మలకు బ్లేటెక్స్ పేస్టును పూయాలి. ఇక ఎరువుల విషయానికి వస్తే కొమ్మలను కత్తిరించిన తర్వాత మొక్కకు 7 నుంచి 8 కిలోల పశువుల ఎరువు వేయాలి. దీనికి తోడు 3 నుంచి 5 కిలోల వేపపిండి చెక్కను లేదా వేరుశెనగ పిండిని మొక్క మొదట్లో వేయాలి. తర్వాత 15 నుంచి 20 రోజులకు ఒకసారి యూరియా, భాస్వరం, పొటాష్ ఎరువులను 1:8:3 నిష్పత్తిలో ప్రతి మొక్కకు 100 గ్రాముల వంతున వేయాలి. ఇదే మోతాదులో 2-3 దఫాలుగా ఎరువులను వేయాలి. సూక్ష్మ ధాతువులైన మాంగనీస్ సల్ఫేట్ 15 గ్రాములు, మెగ్నీషియం సల్ఫేట్ 20 గ్రాములు, చిలేటెడ్ ఇనుము 10 గ్రాములు, బోరాక్స్ 5 గ్రాములు కలిపి మిశ్రమాన్ని తయారు చేసుకోవాలి. 2 గ్రాముల ఈ మిశ్రమం లీటర్ నీళ్లలో కలిపి మొక్కలపై పిచికారీ చేయాలి. ఈ జాగ్రత్తలు తీసుకుంటే గులాబీని నాటిన సంవత్సరం తర్వాత పూలు పూయడం మొదలవుతుంది. సుమారు 7 నుంచి 8 సంవత్సరాల పాటు ఏకబిగిన అందమైన గులాబీలను ఇస్తాయి. 3 సంవత్సరాల కాలంలో మొక్క కనీసం 300 పూలను పూస్తుంది. ఇది ఇవాల్టి ఏరువాక. రేపు మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.